1 మిలియన్ షార్ట్ వ్యూస్ కి యూట్యూబ్ నుండి ఇన్కమ్ ఎంత వస్తుందో ఈ వీడియోలో లైవ్ లో చూపిస్తాను. మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే హెల్ప్ అవుద్ది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను వందే భారత్ ట్రైన్ గురించి నా సెకండ్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని పోస్ట్ చేశాను. ఇది షార్ట్ వీడియో అన్నమాట. 1 మిలియన్ పైన వ్యూస్ వచ్చినాయి. దీనికి నాకు టోటల్ గా ఎంత ఇన్కమ్ వచ్చిందో మీకు కూడా చూపిస్తాను, అది కూడా లైవ్ లో చూడండి. నేను వైటీ స్టూడియో ఓపెన్ చేస్తాను. వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత వందే భారత్ ట్రైన్ కి సంబంధించిన వీడియో షార్ట్ వీడియో ఉంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే నాకు ఎనాలిటిక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, దీని మీద ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత రెవెన్యూలోకి వెళ్తున్నాను అనమాట. అంటే ఈ వీడియోకి ఎంత ఇన్కమ్ వచ్చిందో చూపించాలంటే రెవెన్యూలోకి వెళ్ళాలి. రెవెన్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే నాకు టోటల్ గా దీనికి ఎంత వచ్చింది అంటే ఇక్కడ చూడండి, నేను ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఉంది. దీన్ని క్లిక్ చేసి నాకు లైఫ్ టైం పెడుతుంది అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే 619 రూపాయలు వచ్చినాయి అనమాట. అంటే 619. ఇక్కడ చూసుకోండి, మనకి షార్ట్ వీడియోస్ ద్వారా చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. అందరికీ ఇలాగే ఉండాలని రూల్ లేదనమాట. సో 1 మిలియన్ వస్తే సేమ్ ఇంత అమౌంట్ వస్తుందని లేదు. వాళ్ళు చేసే వీడియో కేటగిరీ బట్టి మీద కూడా ఉంటుంది. ఫన్నీ వీడియోస్ కి అయితే వేరేలాగా వస్తుంది. ఫైనాన్షియల్ గురించి ఏదైనా టిప్స్ కానీ ఏదైనా చెప్తా ఉంటే వాళ్ళకి వేరే విధంగా వస్తుంది అనమాట. సో నాది ఫుడ్ బ్లాగ్ కాబట్టి నాకు ఇట్లా తక్కువ వచ్చింది అనమాట. యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ కి అంత ఇన్కమ్ ఏమి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ రీచ్ కోసమే షార్ట్ వీడియోలు చేయండి. మీకు ఎక్కువ ఇన్కమ్ కావాలంటే నార్మల్ వీడియోస్ మీదే ఫోకస్ చేయండి. సో 1 మిలియన్ వ్యూస్ కి అయితే నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది. అది కూడా నేను లైఫ్ టైం పెట్టాను. థ్యాంక్ యూ.